హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిన్న చేశానండి ఇది మేతి పరోటా. నేను చేసే విధానంతో చెప్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇవ్వండి, ముందుగా ఒక కట్ట మెంతికూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లో వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 చపాతీలు అవుతాయండి. 1 కప్పు పిండి తీసుకున్నాను. దానికి సరిపడా కారం అండి 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవ్వండి, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా, చపాతీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవ్వండి, నేను 1/4 కప్పు పిండి తీసుకున్నానండి. ఇంచుమించుగా 4 చపాతీలు అవుతాయండి. ఈ విధంగా పిండిలో వేసుకొని బాగా పిండిలో కలిసిపోయేలా ముందు ఇలా కలుపుకోవాలి. పేస్ట్ని, మెంతికూర పేస్ట్ని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మేతి పరోటా చాలా బాగుంటాయి కదండి. ఈ విధంగా కలుపుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి పరోటాలు. ముందు అలా ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఉండదండి. ఇవ్వండి, ముందు 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి పిండిని. ఆ తర్వాత మరలా 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మర్దన చేసుకోవాలి. చేసుకుంటే మరింత మెత్తగా వస్తాయండి పరోటాలు. ఇలా ఒత్తుకున్నాను. చపాతీలా ఒత్తుకోవాలి. ఇలాంటి ప్యాన్ పెట్టి నెయ్యితో కాల్చుకుంటే పరోటాలు చాలా బాగుంటాయండి. ఈ విధంగా నెయ్యి వేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడు మెత్తగా వస్తాయండి పరోటాలు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కాల్చుకోవాలండి. వీటిని రైతాతో తింటే సూపర్గా ఉంటాయండి. పరోటాలకి ఎప్పుడు కూడా రైతా సూపర్ కాంబినేషన్ అండి. ఈ విధంగా కాల్చుకొని హాట్ బాక్స్లో 10-15 నిమిషాలు ఉంచుకుంటే మరింత మెత్తగా ఉంటాయండి పరోటాలు. చపాతీలన్నా సరే హాట్ బాక్స్లో వేసుకొని 10 నిమిషాల తర్వాత తింటే మెత్తగా ఉంటాయండి. కామెంట్ చేయండి, మీరు ఈ విధంగానే చేసుకుంటారా అండి? నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది. బాయ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.